వారికి హాని కలుగుదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనుక్కోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉండేను. పిదప శిశువు వెళ్ళి అంతటా స్వార్థను ప్రకటించి ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మన పాపములు క్షమింపబడుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు కథోలిక స్త్రీ సభ క్రీస్తు మోక్షారోపణ పండుగను కొనియాడుతూ ఉంది. మోక్షారోపణం ఒక పరమ రహస్యం. గొప్ప కీలకమైనటువంటి సంఘటన సందర్భం జరిగినటువంటి సమయం ఇది. మన గొప్ప విశ్వాసము, నమ్మకం. అయితే ఈ దేవుడి బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ఈ యొక్క లోకానికి వచ్చిన తర్వాత 33 సంవత్సరాలు కూడా తల్లిదండ్రుల మార్గంలో నడుచుకున్నాడు. తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చుతూ ఇదిగో ఆయన చేపట్టినటువంటి ప్రతి కార్యాన్ని కూడా సఫలీకృతం చేస్తూ తను తెలియజేస్తున్నటువంటి అంశాలు గత 2 వారాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. నేను వెళుతూ ఉన్నాను, మీరు నన్ను ఇప్పుడు చూసేటరు, తర్వాత మీరు నన్ను చూడలేరు. ఇదిగో నేను మీ మధ్యలో ఉన్నాను, తర్వాత నేను మీ మధ్యలో ఉన్నాను. ఇదిగో నా బాధ్యతను నేను మీకు అప్పగిస్తూ ఉన్నాను. నా తర్వాత మీరు నా బాధ్యతలను మీరు స్వీకరించి మీరు వెళ్ళి నా సువార్తను అంతటా ప్రకటించదని శపథం చేస్తూ ఒట్టను కుదుర్చుకున్నటువంటి సందర్భాలు గత 2 వారాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుడి బిడ్డలారా, మన విశ్వాసనాన్ని ఒకసారి చెప్పుకుందాం. ఆ మొదటి 3 లైన్లు ఒకసారి చెప్పండి. పరలోకమును అక్కడ ఒక కన్యా మరియమ్మ గర్భమును జన్మిస్తాడని చెప్పాడు. జన్మించాడు కదా, లోకానికి వచ్చాడు కదా. తర్వాత ఏం చెప్తుంది? పోలీసు పిల్లలని యేసుప్రభు ఏమవుతున్నాడు కూడా ప్రధానాంచుకు వచ్చి బంట్లోకి వచ్చి కొట్టబడుతూ ఉన్నారు, నిందింపబడుతూ ఉన్నారు, హింసించబడుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. మరణించిన తర్వాత ఏమవుతుంది? ఏం చేస్తున్నాడు? ఉత్థానం అవుతూ ఉన్నాడు. ఉత్థానమైన 40 రోజుల తర్వాతనే ఇదిగో ఈ మోక్షారోపణ పండుగను మనం కొనియాడుతున్నాం. అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా? ప్రయత్నం ఉన్నారు? అర్థమవుతుందా? యేసుప్రభు వచ్చాడు, పుట్టాడు, తను చేయవలసిన కార్యాలన్నీ చేశాడు. తర్వాత ఆయన శిలువపై మరణించాడు. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? ఉత్థానం అవ్వడం. మొత్తానికి అవన్నీ జరిగిన రోజు ఎన్ని రోజులు అవుతుంది? 40 దినాలు అవుతుంది. ఆ 40 దినాల తర్వాత జరుపుకునే పండుగే ఈ మోక్షారోపణ పండుగ. అయితే మరి ఈ రోజు కాకుండా అంతకుముందు సంఘటనలన్నీ కూడా మనం చూసినట్లయితే యేసుప్రభు ఉత్థానం అవ్వడము, అందరికీ కనిపించడము, ఇదిగో ఇది శాంతి కలిగిందని చెప్పడము, ఇవన్నీ కూడా కొన్ని దృశ్యాలను మనం చూసాము బైబిల్ గ్రంథంలో. అయితే ఈనాడు ఈ ఆదివారం రోజున ఈ దృశ్యాలు అన్ని సంగతులు అన్ని కూడా ఈ విషయాలంతా కూడా మనం చూసిన తర్వాత 40వ దినమున ఇదిగో శిష్యులు అందరూ కూడా బయలుపరుస్తూ ఉన్నారు. ఇదిగో ప్రియ స్నేహితులారా, ప్రియ శిష్యులారా, ఇదిగో నేను వెళుతూ ఉన్నాను, ఇదిగో నేను మోక్ష
కార్యాలను కూడా వారికి అప్పచెప్తూ ఉన్నారు. ఇది ఇన్స్ట్రుమెంట్ సీక్రెట్స్ అంటే రహస్యకరమైనటువంటి కొన్ని నియమాలను తెలియజేస్తూ ఉన్నారు. అదేంటంటే ఇదిగో ప్రియశిష్యులారా, మీరు నా పేరును జ్ఞానస్థానం వంటి మీరు ప్రపంచమంతటిని ఈ స్వార్థను బోధించండి. మీరు ఎవరెవరినైతే చేతులు ఉంచుతూ ఉన్నారో, హస్తములను ఉంచుతూ ఉన్నారో, ఇదిగో వారు స్వస్థత పొందుతూ ఉంటారు. ఆదికరమైనటువంటి మీరు ఏమి తాగినా సరే మీకు ఏ అపాయం కూడా జరగదు. ఇదిగో నా పేరు మీరు గొప్ప గొప్ప అద్భుతాలు మీరు చేస్తారని ఒక నిగూఢమైనటువంటి రహస్యములను, అద్భుతమైనటువంటి శక్తులను శిష్యులందరికీ కూడా ఇస్తూ ఇదిగో సువార్త కొరకే పంపిస్తూ ఉన్నాను. ఆ పంపించిన తర్వాతనే ఇదిగో ఆయన మోక్షంలో పంపుతూ ఉన్నాడు. అయిన తర్వాత అయిపోయిందా, మీరు ఇంకా ఇక్కడ ఉన్నాయండి, ఇక్కడ కాదు అనేసి అని చెప్తూ ఉన్నాడు. అందుకోసమే మన గురువులు మొదటిలో చెప్తూ ఉన్నారు, ఆరోపణ అంటే ఏంటి, అవరోహణ అంటే ఏంటి. ఆరోపణ అంటే పైకి వెళ్ళటం, ఆరోపణ అంటే పైకి వెళ్ళటం. పైకి వెళ్ళటం అంటే ఎక్కడికి ఎక్కడికి పరలోకానికి వెళ్ళటం. మరి పరలోకం అంటే ఏంటి? పరలోకం అంటే ఒక స్థలమా అండి? ఎవరైనా చెప్పారా? పరలోకం ఎక్కడుంది? ఎక్కడుంది పరలోకం? ఎక్కడుంది చెప్పండి. ఎవరు కదా చెప్పండి, ఎక్కడుంది పరలోకం? కదా ఎక్కడుందో చెప్పండి. పరలోకం ఎక్కడుంది? పైన. పరలోకం స్థలమా? కాదు. పరలోకం అనేది ఒక స్థలము కానే కాదు. ఇట్స్ నాట్ ఏ మిలిటరీ. పరలోకం అనేది ఒక స్థలము కాదు. పరలోకం ఎక్కడ లేదు, ఇక్కడే మన మధ్యనే ఉంది. అందుకోసం దేవుడు అంటున్నాడు కదా, ప్రభువులు అనుకుంటుంటారు, అమ్మో నేను దేవాలయానికి వెళ్ళే ప్రార్థన చేసుకుంటారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరు కూడి ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యనే ఉంటారని అంటున్నారు. అది పరిశుద్ధమైన ఏ స్థలంలోనూ ప్రార్థన చేసినా అది పరిశుద్ధమైన స్థలమే. ఆయన ఒక ఇద్దరు ముగ్గురు మధ్యన ఆయన ఉంటారని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే పరలోకం ఎక్కడే లేదు, మన మధ్యనే, మనతోనే, మనలోనే ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకోసమే పరలోకం అంటే దేవునితో సత్సంబంధాన్ని కలిగి జీవించటము, దేవునితో వాక్యముతో పలుకులతో దేవుని యొక్క ప్రార్థనతో కలిపి జీవించటము, అదే పరలోకము. నువ్వు ఎప్పుడైతే దేవునితో కలిపి జీవిస్తావో, దేవునితో వాక్యమును అనుసరిస్తావో, దేవునితో వాక్యాన్ని కూర్చో తప్పకుండా పాటిస్తావో, అప్పుడు నువ్వు పరలోకంలో ఉన్నట్టు, నువ్వు దేవునితో ఉన్నట్టు, దేవుని నీతో ఉన్నట్టు. నమ్మకంతో దేవునితో ఎటువంటి సత్సంబంధం లేకుండా జీవించేవారే నమ్మకం. అందుకోసమే దేవునికి వెళ్తూ ఉన్నారు క్రీస్తు వాళ్ళు, పరలోకానికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? తన తండ్రి దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉన్నారు. అవరోహం అంటే పై నుండి కిందకి దిగి రావటము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు, తన ఏకైక కుమారుని ఇక లోకానికి పంపించి ఉన్నారు. అదే ఈనాడు వచ్చారు, చేశారు, మళ్ళీ తిరిగి ఎవరున్నారు? ఆరోహణం అవుతూ ఉన్నారు, అంటే మోక్షారోహణం అవుతూ ఉన్నారు. ఇదిగో తన శిష్యులకు అప్పగిస్తూ ఉన్నారు. ఇదిగో నేను వెళ్తున్నాను, నా బాధ్యతలన్నీ కూడా నేను తప్పకుండా గమనించాలి ఇదిగో అనేసి మరి వారికి తెలియపరుస్తూ ఉన్నారు. అంతటితో అయిపోలేదు. ఈనాడు 40 రోజుల పాటు తన శిష్యులకు 10 స్త్రీలకు ఇదిగో క్రీస్తువులో వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఎంతో ప్రయాణంలో ఒక పాఠశాలగా, పాఠశాలకి ఏమండి, పాఠశాల ఎవరంటారు? సువార్తకి పాఠశాల అంటారు. ఎందుకంటే మేము ఎంతో 2 సంవత్సరాల నుండి వెళ్ళిపోయేవారు. గురువులు ఎంతో వస్తారు, నాగరికులు ఎంతో వస్తారు, ఎంతో పోతూ ఉంటారు. గురువులందరూ కూడా సువార్తలందరూ కూడా పాఠశాలలు. అంటే ఇది మాకే చెందింది కాదు, ఇది అందరికీ చెందింది, అందరికీ చెందింది. ఇది వాక్యాన్ని బోధించి వెళ్ళిపోయేవాళ్ళని కానీ ఎప్పుడు కూడా ఇక్కడ వెళ్ళకాలు ఉండేవాళ్ళు కాదు. అందుకోసమే సువార్త పెళ్లి గురువుని పాఠశాలలు అంటారు. అంటే క్రీస్తు భగవానుడు కూడా ఒక పాఠశాలగా ఎన్నో ప్రయాణమంటూ ఇదిగో కనిపిస్తూ ఉన్నాడు. మధ్యలో మళ్ళీ ఒక కాకడానిగా తన అపరాసులను సిలువలోబడినటువంటి నజరేయుడైన క్రీస్తుగా దర్శనమిస్తూ తన మహిమను ప్రదర్శిస్తూ తన కర్తవ్యాన్ని మరి శిష్యులందరికీ కూడా అప్పగించి యెహోవా బాధ్యతను పరిపూర్తి చేసి తిరిగి ఇదిగో
ఇక తన బాధ్యతలన్నీ పూర్తి చేసి ఇక నా పని అయిపోయింది, నేను వచ్చినటువంటి పని అయిపోయింది, ఇష్టపూర్తిగా చేశాను, ఇదిగో ఇప్పుడు నీ వరకు అని శిష్యులకి ఆ బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నాడు.